ఉగ్రదాడితో యావత్ భారతవని శోకసంద్రంలో మునిగిపోయింది. అమర జవాన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న నరరూప రాక్షసులను మట్టుబెట్టిన ఇండియన్ ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. నరమేధానికి కారకులైన వారిని చంపేసింది. పాక్ను ఏకాకి చేసేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే అగ్రదేశాల మద్దతు కూడగడుగుతుంది. ఉగ్రదాడి జరిగిన 4 రోజుల తర్వాత పాక్ ప్రధాని ఇమ్రాన్ మాకేం తెలియదన్నట్లు నటించారు. తాము ఉగ్రవాదుల బాధితులమేనంటూ నక్క వినయాలు ప్రదర్శించారు. పుల్వామా ఉగ్రదాడితో యావత్ భారతవని శోకసంద్రంలో మునిగిపోయింది. అమర జవాన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న నరరూప రాక్షసులను మట్టుబెట్టిన ఇండియన్ ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. నరమేధానికి కారకులైన వారిని చంపేసింది. పాక్ను ఏకాకి చేసేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే అగ్రదేశాల మద్దతు కూడగడుగుతుంది. ఉగ్రదాడి జరిగిన 4 రోజుల తర్వాత పాక్ ప్రధాని ఇమ్రాన్ మాకేం తెలియదన్నట్లు నటించారు. తాము ఉగ్రవాదుల బాధితులమేనంటూ నక్క వినయాలు ప్రదర్శించారు. పాక్ పేరు వింటేనే ప్రతి భారతీయుడి రక్తం సలసల మరిగిపోతుంది. ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుంటారా అని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. మాట్లాడుకోవడాలు లేవంటూ కథన రంగంలోకి దూకేందుకు రెడీ అయ్యారు భారత సైనికులు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, పాక్ పనిపడతామంటున్నారు ఇండియన్ ఆర్మీ. ఇమ్రాన్ చెబుతున్న దాంట్లో నిజాలు లేవని ఆయన మాటల్లో తెలుస్తోంది. ఉగ్రదాడితో పాక్కు సంబంధాలున్నాయని చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. పుల్వామా దాడిపై తమను నిందించవద్దని చెబుతున్నారు. అసలు ఆయనకు ఆ మాటలు నోటి నుంచి ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదు. చేసిందంతా చేసి తనకు ఏమీ తెలియదన్నట్లు నటిస్తున్నారు. అంతేకాదు, పాక్ ఏదో నీతివంతమైన దేశంగా చెప్పుకుంటున్నారు. పుల్వామా ఘటనపై ఆధారాలు చూపించారని ఆరోపణలు చేయడం సరికాదంటున్నారు. ఈ దాడిలో పాక్ ప్రమేయం ఉంటే దర్యాప్తునకు సహకరిస్తామంటూ నక్క వినయం ప్రదర్శించారు. పుల్వామా ఘటన వెనుక పాక్ హస్తం ఉందని యావత్ ప్రపంచానికి తెలుసు. భారత్ యుద్ధానికి దిగితే పాక్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అంతేకాదు, ఆ దేశం వెనుకున్న ఉగ్రముఖం ముసుగు తొలగిపోతుందనే భయం ఇమ్రాన్ను వెంటాడుతోంది. అందుకోసమే కొత్తగా శాంతి జపం వల్లిస్తున్నారు. ఇలాంటి దాడి చేస్తే మాకేంటి ప్రయోజనం? మేము ఉగ్రవాదాన్ని కాదు, స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం. ఆ దిశగా పయనిస్తున్నామని చెబుతున్నారు. ఆయన మాటలను భారతీయులు ఎవరూ నమ్మే స్థితిలో లేరు. ఒకవైపు శాంతి మంత్రం జపిస్తూనే కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు బిల్డప్ ఇచ్చారు ఇమ్రాన్. భారత్ దాడి చేస్తే పాక్ చూస్తూ ఊరుకోదని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లయింది. అసలు పాక్ వెనుక ఉన్నది ఎవరు అన్నది అందరికీ తెలుసు. చైనా అండదండలతో ఇమ్రాన్ రెచ్చిపోతున్నాడు. దీని వెనుక డ్రాగన్ కంట్రీ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పాక్ ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇలాంటి టైంలో యుద్ధం చేసే స్థితిలో లేదు. కానీ ఇమ్రాన్ మాత్రం దాడి చేస్తే ప్రతిఘటిస్తామని చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. चंद दिन पहले मकबूजा कश्मीर में पुलवामा में वाक़या हुआ और मैंने उसके ऊपर तभी रिस्पॉन्ड करना था क्योंकि पाकिस्तान के ऊपर इल्ज़ाम लगाया गया। लेकिन हमारा एक बहुत अहम विजिट थी क्राउन प्रिंस सऊदी अरेबिया की, इन्वेस्टमेंट कॉन्फ्रेंस थी जिसकी हम बहुत देर से तैयारी में थे।
लिहाजा मैंने तब इसलिए फैसला किया जवाब ना देने का क्योंकि सारी अटेंशन उस कॉन्फ्रेंस से और उनकी विजिट से इसके ऊपर चली जानी थी। इसलिए जब क्राउन प्रिंस वापस कहें मैं आपके सामने जवाब दे रहा हूं और मैं हिंदुस्तान गवर्नमेंट के लिए जवाब दे रहा हूं। पहले तो आपने पाकिस्तान पर इल्ज़ाम लगा दिया, ना कोई एविडेंस, ना कोई सोचा कि इसके अंदर पाकिस्तान का क्या फ़ायदा है। वाक़या करेगा अपनी कॉन्फ्रेंस को सैबोटाज करने के लिए। और अगर ये ना भी होती उनकी विजिट, पाकिस्तान को इससे क्या फ़ायदा है? क्यों पाकिस्तान इस स्टेज के ऊपर, जब पाकिस्तान स्टेबिलिटी की तरफ जा रहा है, हमारे पास हमने 15 साल की दहशतगर्दी की जंग जिसमें 70,000 पाकिस्तानी मारे गए हैं, एक दहशतगर्दी नीचे जा रही है, अमन आ रहा है, स्टेबिलिटी आ रही है, हम क्यों कोई इस तरह का, इससे हमें फायदा क्या है? और मैं ये भी सवाल पूछना चाहता हूं हिंदुस्तान की गवर्नमेंट से कि अगर आपने माजी के अंदर ही फंसे रहना है और हर बारी किसी किस्म का कोई कश्मीर में सानिया हो आपने पाकिस्तान को जिम्मेदार ठहरा देना है, तो बजाय ये कि आप గత కొన్ని నెలలుగా కశ్మీర్లో ఉగ్రవాదం చాలా వరకు తగ్గిందన్నారు ఐజీఎస్పీ పాణి. గత 3 నెలలుగా ఎవరు ఉగ్రవాదుల్లో చేరలేదని, ఇందుకు ఇక్కడి కుటుంబాలు కూడా సహకరిస్తున్నాయన్నారు. పుల్వామా దాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కశ్మీరీ విద్యార్థులపై జరుగుతున్న దాడులపై సిఆర్పీఎఫ్ అధికారి జుల్ఫికర్ హసన్ స్పందించారు. వేధింపులకు గురయ్యే కశ్మీరీ విద్యార్థులు తమ హెల్ప్ లైన్ నంబర్ను సంప్రదిస్తే వారికి తగిన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. In the wake of this attack, and I'm happy to inform that a lot of Kashmiri students have approached this helpline for help all over the country. Everything is under control, and all Kashmiri children studying outside have been taken care of by the security forces all over the country. On the day you're talking about 14th, the ROP was well laid. There were more than 22 companies doing the ROP that day, apart from the army and the Jammu and Kashmir police. The incident happened because of a vehicle which was laden with an ID. So as the Corps Commander said, we were not stopping traffic. So that led to the incident. The ROP itself was had fully secured the entire national highway. So the SOP was totally followed. Now we are changing. For more updates, please subscribe 99 TV Telugu.